హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్అప్ చేయాలి, సో దరఖాస్తు చేసేటప్పుడు ఏమేమి మిస్టేక్ చేస్తున్నారు, ఎలా మిస్టేక్ చేస్తే రిజెక్ట్ అవుతుందో, ఈ ఫామ్ ఎలా నింపడం ప్రాపర్గా వస్తే మీకు అప్రూవల్ కూడా ప్రాపర్గా అయిపోతుంది అన్నట్టు. సో చాలా జాగ్రత్తగా అయితే కేర్ఫుల్గా ఫామ్ని ఫిల్అప్ చేయండి. సో ఫామ్ ఫిల్అప్ చేసే ముందు కార్డు టైప్ అనేది మీ డీలర్కి అయితే అడగండి. అది ఏపీఎల్ఆ లేకపోతే బీపీఎల్ఆ ఏంటిదో అనేది మీరు డీలర్ని అడగండి. దాని తర్వాత యూఐడి అనే నంబరు, యూనిక్ ఎన్రోల్మెంట్ నెంబర్ వచ్చేసి మనకు ఆధార్ కార్డు, ఫుల్ ఆధార్ కార్డులో ఉంటుంది అన్నట్టు. యూఐడి అంటే ఆధార్ కార్డు నెంబర్ అన్నట్టు. సో ఇదంతా ఫుల్ ఆధార్ కార్డు అంటే పెద్ద ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఒరిజినల్ ఆధార్ కార్డులో అయితే ఈ 2 నంబర్లు అయితే అందులో ఉంటుంది అన్నట్టు. సో దాని తర్వాత నెక్స్ట్ నేమ్ ఆఫ్ హెడ్ అన్నట్టు. ఫ్యామిలీలో హెడ్ అంటే లేడీస్ పేరే రాయండి, ఎందుకంటే లేడీస్కు ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు గవర్నమెంట్లో ఏ స్కీమ్లో అయినా కానీ. సో నాకు తెలిసినంత వరకు రేషన్ కార్డులో వచ్చేసి ఈ ఫ్యామిలీ ఫీమేల్ది అయితే పెట్టండి, అంటే మదర్ది ఎవరిదన్నా పెట్టండి అన్నట్టు. సో దాని తర్వాత లోకల్ లాంగ్వేజ్ అంటే ఇది తెలుగులో, మనం లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలంగాణలో తెలుగు కాబట్టి తెలుగులో రాయండి ఇక్కడ పేరు. పైన వచ్చేసి తెలుగులో రాసి కింద కూడా తెలుగులో రాయొచ్చు, సో అది మీ ఇష్టము. దాని తర్వాత నేమ్ ఆఫ్ ఫ్యామిలీ హెడ్ అయితే ఎవరున్నారో వారి మదర్ పేరు పూర్తి పేరుతో రాయాల్సి ఉంటుంది. సో ముందట ఇంగ్లీష్లో రాసి దాని తర్వాత తెలుగులో అన్నా రాయొచ్చు, లేదా తెలుగులో అన్నా రాయొచ్చు. కాకపోతే లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు కాబట్టి తెలుగులో అయితే రాయడానికి ట్రై చేయండి. సో దాని తర్వాత ఫాదర్ నేమ్ అన్నట్టు, ఫాదర్ నేమ్ ఏదైతే ఉందో సో వాళ్ళది ఇనిషియల్ ఏది ఉందో పూర్తి పేరు అయితే రాయాల్సి ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇవి లోకల్ లాంగ్వేజ్లో రాసినా పర్లేదు అన్నట్టు, ఇవన్నీ సేమ్. దాని తర్వాత మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ టిక్ చేసేయండి. చాలామంది అయితే ఫీమేల్కే అప్లికేషన్స్ పెడతారు కాబట్టి ఫీమేల్ అని పెట్టడం చాలా మంచిదని చెప్పొచ్చు. అంటే మీరు ఫీమేల్ అయితేనే ఫీమేల్ పెట్టండి. దాని తర్వాత స్పౌస్ నేమ్ అని చెప్పేసి భర్త పేరు అన్నట్టు, ఇది భర్త పేరు. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, సో పెళ్ళి అయిపోతే భర్త పేరు వచ్చేస్తుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయరు ఇందులో రాసేయాలి. ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి, ఆధార్ కార్డులో ఏది ఉంటే అది రాయాలి. దాని తర్వాత ఏజ్, దాని ప్రకారంగా ఏజ్ ఎంత ఉందో ఏజ్ కూడా ఇక్కడ రాసేయాలి. ఏజ్ రాసిన తర్వాత ఇయర్స్ అని పెట్టేయాలి. సో దాని తర్వాత ఇదంతా పైన జస్ట్ ఐడెంటిటీ ప్రూఫ్స్ కోసం అని చెప్పేసి. దాని తర్వాత ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. ప్రొఫెషనల్ డీటెయిల్స్ అంటే మీ ఆక్యుపేషన్, మీరు చేసే వృత్తి. సో అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, లేదంటే ప్రైవేట్ జాబ్ అంటే ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ అయితే గవర్నమెంట్ జాబ్, యాజ్ యువర్ విష్. మీరు ఏం చేస్తున్నారో ఇక్కడ పెట్టేయండి. దాని తర్వాత యాన్యువల్ ఇన్కమ్ అంటే మీ వ్యవసాయం అంటే సంవత్సరానికి 2 లక్షల కంటే తక్కువ ఉన్న వారికే తెల్ల రేషన్ కార్డ్ అనేది అప్రూవల్ అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా వినండి. మీకు 5 లక్షలు 6 లక్షలు వేసుకుంటే మాత్రం యాన్యువల్ ఇన్కమ్ అప్రూవల్ కాదండి. సో చాలా అంటే చాలా, ఎంత తక్కువ ఇన్కమ్ వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. సో యాన్యువల్ ఇన్కమ్ అనేది బీ కేర్ఫుల్గా వేసేయండి. దాని తర్వాత గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్. సో యాన్యువల్ ఇన్కమ్ ప్రకారంగా యాజ్ పర్ ఇన్కమ్ రూల్ ప్రకారంగా అయితే మీకు ఉంటే టిక్ పెట్టండి. దీపమా లేకపోతే అది డబులా, సింగిలా, నో సిలిండరా. నాకైతే నో సిలిండర్ లేదు కాబట్టి ఇప్పటి వరకు నేను నో సిలిండర్ పెట్టేస్తున్నాను. ఒకవేళ మీకు దీపమో లేకపోతే డబులో, సింగిల్ ఏదో ఒక సిలిండర్ అయి ఉంటే గ్యాస్ కంపెనీ నేము, దాని తర్వాత ఏజెన్సీ నేమ్ అంటే ఇప్పుడు గ్యాస్ కంపెనీ నేమ్ అంటే బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కావచ్చు, లేదంటే ఐఓసీఎల్ ఇండియన్ కావచ్చు, హెచ్పి కావచ్చు. సో దాని తర్వాత ఏజెన్సీ నేమ్ అంటే ఇప్పుడు వరంగల్లో డీలర్షిప్స్ నేమ్ ఉంటుంది, అది మీ బుక్ పైన ఉంటుంది, మీ గ్యాస్ బుక్ మీద. దాని తర్వాత కన్స్యూమర్ నెంబర్ కూడా బుక్ మీదనే ఉంటుంది. సో అది కూడా జాగ్రత్తగా చూసి అందులో వేసేస్తే బెటరు. సో దాని తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ అన్నట్టు. సో డోర్ నెంబర్ అంటే హౌస్ నెంబర్ అండి. హౌస్ నెంబర్ చాలా కేర్ఫుల్గా, రీసెంట్లీగా 2023లో మీరు ఇంటి పన్ను కట్టి ఉంటే ఇంటి పన్నులో ఇంటి నెంబర్ కూడా ఉంటుంది. దాని తర్వాత ల్యాండ్ మార్క్, మెయిన్ రోడా లేకపోతే నియర్ బై స్కూలా లేకపోతే ఏంటిదో అది వేసేయాలి. దాని తర్వాత డిస్టిక్ అన్నట్టు, డిస్టిక్ అయితే మాది మహబూబాద్, మండల్ గూడూరు, విలేజ్ వచ్చేసి మీ వార్డ్ అయితే వార్డు, విలేజ్ అయితే విలేజ్, ఏదైనా తండనా లేకపోతే గూడెమా లేకపోతే ఏంటిదో అక్కడ వేసేయాలి. దాని తర్వాత పిన్ కోడ్, మీ పోస్టల్ పిన్ కోడ్ ఆధార్ కార్డులో ఏది ఉందో అదే ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇంకోటి చూడొచ్చు, ఫుడ్ సెక్యూరిటీ షాప్ నెంబర్ అన్నట్టు. సో మాదైతే 32 అండి. అది డిస్టిక్లో ఏ ఉందో మీరు తెలుసుకోవచ్చు మీ డీలర్ని అడిగి. సో ఇది రెసిడెన్షియల్ అడ్రస్ అని చెప్పేసి. సో అంటే పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటుంది, రెసిడెన్షియల్ అడ్రస్ వేరే ఉంటుంది.
సో ఈ 2 సేమే పెట్టేయండి. ఎందుకంటే మీరు విలేజ్‌లో ఉంటే అదే ఉంటుంది గదా! సో విలేజ్‌లో ఉన్న వాళ్ళకే చాలామందికి ప్రిఫరెన్స్ ఇస్తారన్నట్టు నార్మల్‌గా. సో అదే నేను చెప్పేదేంటిదంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాడ్ మెంబర్ డీటెయిల్స్. సో ఒక్కరిదే గాకుండా మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి నేమ్స్ అయితే ఇక్కడ రాసేయాలన్నట్టు. ఎంతమంది ఉంటే అంతమంది రాసేయాలి. దాని తర్వాత మేలా, ఫీమేలా, జెండర్ ఇక్కడ రాసేయాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ రాసేయాలి. డేట్ ఆఫ్ బర్త్‌లో మీకు ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ రాసేయండి. డేట్, మంత్, ఇయరు. దాని తర్వాత మదర్ నేము, దాని తర్వాత ఫాదర్ నేము, దాని తర్వాత భర్త పేరా లేకపోతే భార్య పేరు, దాని తర్వాత ఆప్టింగ్ టు లెఫ్ట్ కమాండ్ ఇది మీకు ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్ పెట్టేయండి. సో ఇవన్నీ ఫిలప్ చేయాలి. చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయండి. దాని తర్వాత సారీ ఇది ఏజ్ ఎంత ఉంటే 10 ఇయర్సా, 5 ఇయర్సా, 2 ఇయర్సా, 11 మంత్సా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత సేమ్ ఫుల్ ఆధార్ కార్డ్‌లో ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది. దాని తర్వాత యూఐడి నెంబర్ ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది. దాని తర్వాత రిలేషన్‌షిప్ విత్ ఫ్యామిలీ హెడ్ అని ఉంది. సో ఇక్కడ సన్ అయితే సన్, డాటర్ అయితే డాటర్, హస్బెండ్ అయితే హస్బెండ్ ఇక్కడ పెట్టేయండి. సో ఇది యాడ్ మెంబర్ అన్నట్టు. అంటే రేషన్ కార్డులో ఇంతమందిది వాళ్ళది ఎంటర్ అయిపోతుంది. దాని తర్వాత అదర్ డీటెయిల్స్. ఓల్డ్ రేషన్ కార్డు అంటే మీకు ప్రీవియస్లీ ఇన్ కేస్ ఉంటే WAP 21270 అని సిరీస్ తోటి ఉంటుంది. లేదా రీసెంట్లీగా ఫుడ్ సెక్యూరిటీ కార్డు వచ్చేసి మనకు 36 సిరీస్తోనే ఉంటుంది. తెలంగాణలో 36928800 నుంచి ఉంటుంది. సో ఇదన్నా ఎంటర్ చేసేయచ్చు. సో దాని తర్వాత ఇన్ఫర్మేట్ డీటెయిల్స్ అంటే మీరు ఈ అప్లికేషన్ ఎవరైతే ఇస్తున్నారో వారి డీటెయిల్స్. నా పేరు సుమన్ అండి. సో నేనైతే ఇక్కడ సుమన్ అని రాసేస్తున్నా. సో డీటెయిల్స్ రిలేటివ్ అంటే నేను సన్ అవుతా మా మమ్మీకి. దాని తర్వాత డెలివరీ టైప్ మాన్యువల్ అని పెట్టండి. మొబైల్ నెంబర్ వ్యాలిడిటీ అంటే రీఛార్జ్ కలిగి ఉన్న నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, అలాగే మనకి ఇంటి పన్ను కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దాని మీద ఎందుకంటే గ్రామ పంచాయతీ కానీ వార్డు మున్సిపాలిటీ వాళ్ళది సిగ్నేచర్, అలాగే ఆథరైజ్డ్ స్టాంప్ ఉంటుంది కాబట్టి అది ఆథరైజ్డ్ స్టాండర్డ్ ప్రూఫ్ అయిపోతుంది అన్నట్టు. సో దాని తర్వాత డాక్యుమెంట్స్ ఇక్కడ జతపరచాల్సింది అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాని తర్వాత ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్, దాని తర్వాత ఫోటో ఉంటుంది అన్నట్టు. దాని తర్వాత అప్లికేషన్ సిగ్నేచర్ పెట్టేసి ఈ ఫామ్ని అయితే మీ సేవలో చేయాలి. ఫామ్ కిందట మీరు అప్లికేషన్ అయితే రాసుడు లేదా వేలిముద్ర అయితే వేలిముద్ర పెట్టేయండి. ఇదంతా మన ఛానల్లో ఎందుకు పెట్టాలనుకుంటున్నా అంటే నేను చాలామంది సెర్చ్ చేస్తున్నారు. సో దానివల్ల ఈ వీడియో చేయడం జరిగింది. సో గాబర్ కాకుండా అయితే వీడియోని అయితే లైక్ చేసి ఫామ్ని మంచిగా ఫిల్అప్ చేసుకొని మంచిగా మీకు రేషన్ కార్డ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాంటి మన తెలుగు రాష్ట్రంలో ఉన్న అన్ని పథకాల గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మన ఛానల్లో తొందరగా పెట్టడం జరుగుతుంది అన్నట్టు. ఫుల్ ఇన్ఫర్మేషను. ఏం డౌట్ ఉన్నా అయితే కింద కామెంట్ రూపంలో మాకు తెలపండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని షేర్ చేయండి. ఒక లైక్ అయితే వేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్. ఈ విధంగా మీరు ఫిల్అప్ చేస్తే 100% మీకు అప్రూవల్ అయిపోతుందండి. నా హామీ అప్రూవల్ అయిపోతుంది.